వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 153 స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ప్లేస్ ప్రాపర్టీ అండి. ఇది వన్ ఆఫ్ ది హెచ్ఎండి లేఅవుట్, నాగారంలో లొకేటెడ్ ఉంది, హైదరాబాద్. సో ఇంటి ముందు నా రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నది. హెచ్ఎండి లేఅవుట్లో చాలా వరకు ఆక్యుపేషన్ కూడా అయిందండి. ఇల్లులు కూడా చూడొచ్చు మీరు. చిన్న వెంచర్ అయినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చూడొచ్చు మీరు. ఈ యొక్క ప్రాపర్టీ G+1 ప్రాపర్టీ, మనకు డీలక్స్ కన్స్ట్రక్షన్తో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి. మనకు సైజ్ కూడా 30-46 ఉంటుందండి. మనకు 2600 ఎసెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చింది. మీకు ఇల్లు చూడొచ్చు, చాలా గ్రాండ్ లుక్తో ఉన్నది. మనకు మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకు తాండూరు బండలతో ఇక్కడైతే మనకు పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేస్ హౌస్ అండి. మన సైజెస్ అయితే చాలా బాగున్నాయి. ఇల్లు కూడా గ్రాండ్ లుక్తో వచ్చిందండి. విత్ శాండ్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. శాండ్తోనే కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అయితే ఇది. సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మనకు ప్రైజ్ విషయానికి వస్తే 1,30,00,000గా చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు, నెగోషియేట్ చేస్తారు. మనకు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి 1 BHK వస్తుందండి. ఆ 1 BHK కూడా చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. చూడొచ్చు, మనకు మంచి హాల్ సైజ్ ఇచ్చారు. వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి. చూడండి, మీకు ప్రొఫైల్ లైటింగ్తో చాలా నీట్గా ఇచ్చారు. ఇక్కడ 1 BHK వస్తుందండి. మంచి హాల్ సైజు, డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా అంతా కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది. చూడొచ్చు మీరు. ఇదంతా కూడా కిచెన్ అండి, ఓపెన్ కిచెన్గా ఇచ్చారు. డైనింగ్ ఏరియా, పూజారం అయితే చిన్నదిగా ఇచ్చారండి ఇక్కడ. సో మనకు బెడ్రూమ్ కూడా చూద్దామండి. సో ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు. సైజు కూడా బాగా ఇచ్చారండి. ఇది బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ సైజు కూడా చాలా బాగుంది. లైటింగ్స్తో అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారండి. రెడీ టు ఆక్యుపై హౌస్ అనేది హెచ్ఎండిలోని ప్రాపర్టీ. మనకు చెర్లపల్లికి కానివ్వండి, ఈసీఎల్ కానివ్వండి, అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇంటి ముందున్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ ఉంటే సీసీ రోడ్స్ ఉంటాయి. చూడండి, మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఎక్కడ కూడా చూద్దామండి ఎలా వచ్చింది ఏంటి అనేసి. చూడొచ్చు, మనకు పార్కింగ్ ఏరియా, అలాగే వాష్ ఏరియా అంతా కూడా చూడొచ్చు మీరు. సో గ్రానైట్తో స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. చూడొచ్చు మీరు. బాల్కనీ ఏరియా అంతా కూడా చాలా బాగా ఇచ్చారు. మీకు ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడవచ్చు మీరు. ఆయన పాల్ సీలింగ్ డిజైన్, లైట్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారండి. మనకి హెచ్ఎండి లేఅవుట్ అని చెప్పాను కదా, ఒకసారి వ్యూ కూడా చూడవచ్చు మీరు. చిన్న హెచ్ఎండి లేఅవుట్ అండి. మనకు నాగారంలో వస్తుంది. మనకు మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక 700 మీటర్స్ ఉంటుందండి. మనకు సైజు కూడా చాలా మంచి సైజ్ అనేది 30-46 ఉంటుంది. 2600 ఎసెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి. ఇది చూడొచ్చు, మనకు మెయిన్ డోర్ అండి. సో టేక్ డోర్ ఇచ్చారు. చుట్టూ కూడా మనకు గ్లాస్తో ఇట్లా డిజైన్ కూడా ఇచ్చారండి. పూజారు గణేష్ బొమ్మ అవి ఇచ్చారు. సో మీకు మెయిన్ ఎంట్రన్స్ అవుదామండి. మనకి ఇక్కడ 2 BHK వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో. సో హాల్ చూడొచ్చండి, మీకు వెట్టిఫైడ్ తీసిచ్చారు. డీలక్స్ హౌస్ లాగా అనమాట. మొత్తం చాలా గ్లాసీగా, చాలా నీట్ కన్స్ట్రక్షన్ చేశారండి. చూడొచ్చు, మన ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ, లైటింగ్స్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా ఇచ్చారు. మనకు హాల్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి సైజుతో ఉన్నది ఈ హౌస్ కూడా. హెచ్ఎండి ప్రాపర్టీ కూడా మనకు అన్నీ కూడా క్వాలిటీ ప్రోడక్ట్స్తో మనకి ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి. మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుందండి. నీకు ఒక్కొక్క బెడ్రూమ్ తర్వాత అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు బెడ్రూమ్ వస్తుంది. సో మనకు చూడొచ్చు, దీంట్లో కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇవన్నీ ఇచ్చారు. సో మనకి ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. బాత్రూంలో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి. చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడొచ్చు మీరు. ఎంత కూడా సెట్ బ్యాక్ ఏరియా అండి.
సో హాల్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగా వచ్చిందండి హాల్ అయితే. సో మనకు ఇంకొక బెడ్రూమ్ అయితే ఉన్నదండి. సో ఇది ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది. సో ఇది మనకు పూజా రూమ్ అండి. సో మనకి పూజా రూమ్, తర్వాత ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ చూడండి చాలా సఫిషియెంట్గా వచ్చింది. కిచెన్ డైనింగ్ ఏరియా అంతా కూడా మనకు అన్ని ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఇచ్చారు ఇన్బిల్ట్. సో మనకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కిచెన్కి సపరేట్గా డోర్ ఇచ్చారండి మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. అలాగే సెల్ఫ్లు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి, చూడవచ్చు మీరు. విండోస్ కూడా గ్రానైట్తో ఇచ్చారండి. అలాగే గ్రిల్ కూడా ఇచ్చారు, సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది బాత్రూమ్ అండి. సో 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి. లాక్స్ కూడా చూడవచ్చు. డీలక్స్ కన్స్ట్రక్షన్ అంటే మీకు చెప్తాను కదా, లాక్స్ కానీ అన్ని డోర్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా క్వాలిటీగా పెట్టారండి. ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా అయిపోయినాయండి. ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అనేది చూడవచ్చు మీరు. ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది. మనం అట్లాగే పైన టెరాస్ పైన కూడా వెళ్ళి చూద్దామండి ఎలా వచ్చింది వర్క్ అని. చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయండి, అందరూ ఇంట్లో అలా ఉంటున్నారు కూడా చూడొచ్చు మీరు. ఇవన్నీ ఇల్లులే, చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి. సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నది. అంతా కూడా ఎస్టాబ్లిషేషన్ కాలనీలో ప్రాపర్టీ అయితే ఉన్నదండి. మనకు 30-46 సైజ్ అండి. సైజ్ కూడా చాలా బాగుంది, మంచి గ్రాండ్ లుక్తో కనబడుతుందండి ఇల్లు అయితే. మొత్తం గ్రానైట్తో మనకు ఈ స్టెప్స్ అంతా ఇవ్వడం జరిగింది, రైలింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. మేజర్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం శాండ్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు చూడొచ్చు మీరు. పైన అయితే ఇలా ఇచ్చారండి. మనకి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయని చూడండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ అంతా ఇచ్చారు. రైన్ వాటర్ రాకుండా కూడా ఇచ్చారండి. సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు అంటే మనం కాంటాక్ట్ చేయొచ్చండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి.